రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మొక్కజొన్న పండించిన రైతులు, అదేవిధంగా సన్ఫ్లవర్ పండించిన రైతులు, జొన్న పంట పండించిన రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం రైతులంటే ఒక చిన్న చూపు, రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి నిర్లక్ష్య వైఖరి కనబడతా ఉంది. సకాలంలో ఎరువులు ఇవ్వదు, సకాలంలో రైతు బంధు ఇవ్వదు, సకాలంలో విత్తనాలు ఇవ్వదు. కనీసం ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనడంలో కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఈరోజు రైతులు నాకు ఫోన్ చేస్తే మార్కెట్ యార్డుకు సందర్శన కోసం రావడం జరిగింది. 3 రోజుల నుంచి సన్ఫ్లవర్ కొనుగోలు ఆగిపోయినాయి. ఏమైంది, సన్ఫ్లవర్ కొనట్లేదు అంటే కోటా అయిపోయింది అంటున్నారు. మొక్కజొన్న కొనుగోలు 4 రోజుల నుంచి జరుగుతలేదు. ఏమైంది అంటే సంచులు లేవు, అమాలీ ప్రాబ్లం అంటున్నారు. నిన్న నారాయణ ఖేడ్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి. జొన్న కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ఈ ప్రభుత్వం ప్రారంభించలేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా జొన్నలు కొని రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా చూసాం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి, రైతులకు మద్దతు ధర లభించే విధంగా చూడండి.